అది 2001 జనవరి 26. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ సంబరాల్లో మునిగిపోయింది. అటు గుజరాత్లోని భూజ్ ప్రాంతం మాత్రం మరుభూమిగా మారింది. నిమిషాల వ్యవధిలో భవనాలు కుప్పకూలిపోయాయి. 30,000 మంది శిథిలాల కింద చిక్కుకొని చనిపోయారు. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలబడి ధైర్యాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వం సహాయక కార్యక్రమాల్లో అవినీతి చేసిందన్న విమర్శలు వచ్చాయి. దీంతో అందరూ ఓ నాయకుడి కోసం ఎదురుచూశారు. సరిగ్గా అదే సమయంలో సీఎం అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరును ఎల్కే అద్వానీ తెరపైకి తీసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే 2024 జూన్ నాడు గుజరాత్ సీఎంగా రాజకీయాల్లో పెను సంచలనాలకు కారణమైన మోదీ నేడు విశ్వగురువుగా మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చున్నారు. ఇంకో గుజరాత్ ను రూపొందించాలంటే 56 అంగుళాల ఛాతీ ఉండాలి. ఇది 2014 లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ చేసిన కమెంట్. తన గురించి చెప్పుకుంటూ ములాయం సింగ్ యాదవ్ కు కౌంటర్ గా మోదీ మాట్లాడిన ఈ సెంటెన్స్ ఆయనకు అప్పటికే ఉన్న మాస్ ఫాలోయింగ్ ను అమాంతం పెంచేసింది. ఇలా మోదీ ఏం మాట్లాడినా ఏం చేసినా జనాలు ఇట్టే అట్రాక్ట్ అయ్యేవారు. మోదీ ఎక్కడ ఏ సభ పెట్టినా ఆయన్ను చూడడానికి ప్రజలు భారీగా తరలి వచ్చేవారు. 2004లో అధికారం కోల్పోయిన బీజేపీ 2014, 2019, 2024లో హ్యాట్రిక్ విజయాలు సాధించిందంటే దాని వెనుక ఉన్న ఒకే ఒక్కడు మోదీ. సెప్టెంబర్ 17న గుజరాత్లోని వాద్నగర్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మోదీ. వాద్నగర్లోనే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న మోదీ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పొందారు. గుజరాత్ యూనివర్సిటీ నుంచి అదే రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు హిందుత్వ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మోదీ ఆర్ఎస్ఎస్ సభలు సమావేశాల్లో యాక్టివ్గా పాల్గొనేవారు. ఇది సంఘ్ పరివార్కు ఆయన్ను దగ్గర చేసింది. 1975లో గుజరాత్లో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలను తీసుకున్న మోదీ దాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. దీంతో ఆయన జీవితం కొత్త మలుపులు తీసుకుంది. ఆ తర్వాత గుజరాత్ ఏబీవీపీ లీడర్గా బాధ్యతలు చేపట్టిన మోదీ హిందుత్వ ఐడియాలజీని యూత్లోకి స్ప్రెడ్ చేసేందుకు ప్రయత్నించారు. ఇక 1986లో బీజేపీలో చేరారు మోదీ. క్రమక్రమంగా బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 1995లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి మోదీ ఎంతగానో కృషి చేశారు. ఆయన కష్టాన్ని గుర్తించిన పార్టీ పెద్దలు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇన్ఛార్జిగా నియమించారు. అక్కడ కూడా మోదీ సక్సెస్ అయ్యారు. ఇక ఆ తర్వాత 2001లో గుజరాత్లో భూకంపం రావడం, సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుభాయ్ ప్రభుత్వం విఫలమవడం, మోదీని స్వయంగా అద్వానీ సీఎంగా నిలబెట్టి గెలిపించడం చకచకా జరిగిపోయాయి. గుజరాత్ సీఎంగా ఎన్నికైన మోదీ ఆ తర్వాత కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. హిందూ ముస్లింల అల్లర్లలో 2,000 మందికి పైగా చనిపోయారు. ఈ గొడవలను అదుపు చేయడంలో మోదీ విఫలమయ్యారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వెంటనే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ విజయడంక మోగించారు. అల్లర్లతో అప్పటికే అప్రతిష్ట మూటగట్టుకున్న గుజరాత్ను అభివృద్ధి వైపు మోదీ నడిపించారని చెబుతారు విశ్లేషకులు. అలా గుజరాత్ మోడల్ అనే పదాన్ని మోదీ ప్రమోట్ చేసుకున్నారు. ఇదే 2014లో మోదీని పీఎం అభ్యర్థిగా నిలబెట్టడంతో పాటు గెలిపించడంలో కీ రోల్ ప్లే చేసింది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ లాంటివి కీలకమైనవిగా చెప్పాలి. ఇటు బీజేపీ చిరకాల స్వప్నం రామ మందిరం నిర్మాణం కూడా మోదీ ప్రధానిగా ఉండగానే సాకారమైంది. దీంతో ఆయనకు క్రేజ్ మరింత పెరిగిపోయింది. అటు పీఎం కిసాన్ సమాన్ నిధి, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లాంటి పథకాలతో పేద మధ్యతరగతి ప్రజలకు దగ్గరయ్యారు మోదీ. ఇదే ఆయన్ను మూడోసారి కూడా ప్రధాని అవ్వడానికి కారణమైంది. మరోవైపు ప్రధానిగా మోదీ ఉన్న సమయంలో రాజ్యాంగ సంస్థలు దుర్వినియోగం అయ్యాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై దాడిలోకి ఉపయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి.
2014లో మోదీ పీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 95% ఈడీ దాడుల్లో బీజేపీయేతర పార్టీల వారే ఉన్నారని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చెబుతోంది. అటు హిందూమత భావజాలం మోదీ ప్రభుత్వ హయాంలో విపరీతంగా వ్యాప్తి చెందిందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు చెబుతున్నాయి. అయితే ఇవేవీ కూడా మోదీ గెలుపును ఆపలేకపోయాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.